కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ అనే గ్రామంలో ఉన్నాము. రైతు అమృతరాజు గారు నావి అనే బీర రకాన్ని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అమృతరాజు గారు నమస్కారం అండి. 5 ఎకరాల్లో బీర సాగు చేస్తున్నారు కదా. ఇది బీర సాగు చేయాలంటే మొదట భూమిని ఎట్లా సిద్ధం చేసుకోవాలి, విత్తనం ఎప్పుడు పెట్టారు, ఇప్పుడు మనం చూస్తున్నది ఎన్ని రోజుల పొలం? మేము ఇది 60 రోజుల పంట, ఇది 60 రోజు అయింది. మేము 4 సార్లు కటింగ్ చేసినాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫుల్గా రాలేదు. మేము భూమి ల్యాండ్ ప్రిపరేషన్ అంటే ఇంకా ఫ్లవ్ వేస్తాం. ఫస్ట్ ఫ్లవ్ 2 సార్లు ఫ్లవ్ వేసిన తర్వాత పశువులు ఎరువు వేసేసి మళ్ళీ 2 సార్లు కల్టివేటర్ కొట్టేసి బెడ్ కొట్టుకొని మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ ఇరిగేషన్ సెట్ చేసుకొని విత్తనాలు నాటుతాం. విత్తనాలు నాటి 2 నెలలు అవుతుంది. అంటే మనకి ఎకరాకి ఎంత విత్తనం పట్టింది? ఎకరానికి నేను బాగా పలసగా పెడతాను. ఎకరానికి ఒక 2000 నుంచి 2300 మొక్కలు లెక్క విత్తనాలు లెక్క నాటుతాం. ఎన్ని కిలోలని నాటము, ఎకరానికి ఒక 2 నుంచి 2300 అంతే విత్తనాలు నాటుతాం. లెక్క కౌంటింగ్ 300 మొక్కలు అన్నట్టు అంతే ఎకరానికి. మేము 5 ఎకరాలు నాటినాము. ఇది కనుక పూర్తిగా వెదురు బొంగులతో పందిరేసుకొని సైడ్కు ఫిష్ వల కట్టుకొని మొక్కలు పైకి పాకించడం జరిగింది. తీగజాతి కూరగాయల పంటల్లో పందిరి అనేది చాలా ఇంపార్టెంట్. అవును, కాబట్టి మీరు వెదురు బొంగులతో కర్రలతోనే వేసుకుంటాం. ఎక్కువ ఎకరానికి మనకు 650 కర్రలు పడతాయి. 650 కర్రలు అంటే ఇప్పుడు ఒకసారి కర్రలు పెట్టుకున్నాక ఎన్ని రోజుల పాటు అట్లే ఉంచుకుంటాం? ఇలాగే మేము 3 పంటలు తీస్తాం. 3 పంటలు తీస్తాం. హైట్ ఎక్కువ పెట్టేసుకొని మళ్ళీ లోపల ట్రాక్టర్ తోలుకోవడానికి వీలు అవుతుంది. 3 పంటలు మళ్ళీ తీసేసుకుంటాం. తర్వాత అన్ని తీసి మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకొని అన్ని పక్కకు పెట్టేసుకొని ఏదైనా మళ్ళీ చెడిపోయిన కర్రలు ఉంటే దాంట్లో రీప్లేస్ చేసుకొని మళ్ళీ కొత్తగా పందిరి వేసుకుంటాం. మళ్ళీ ఎరువులు చల్లుకుంటాం. అప్పుడు ఇప్పుడు విత్తనం పెట్టిన తర్వాత మనకు ఫస్ట్ కోత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 45వ రోజు ఫస్ట్ కోత స్టార్ట్ అవుతుంది. అలా ఎన్ని కోతలు వస్తుంది మనకు? మనం మంచి మెయింటెనెన్స్ ఉంటే మనకు 20 కోతలు వస్తుంది. మామూలు మెయింటెనెన్స్ ఉంటే 15 కోతలు వస్తాయి. ఇక అటర్ ఫ్లాప్ అంటే వర్షాలు ఎక్కువ ఉంటే మనం ఏం చేయలేము. ఈసారి బాగానే ఉందా మరి? వర్షాలకు డ్యామేజ్ అయింది. మళ్ళీ దీన్ని తిరిగి తీసుకురాగలిగినాం. కొన్ని మందులు కొట్టి టెక్నికల్గా కొన్ని మందులు చాలా వచ్చినాయి కదా, ఎక్కువ స్ప్రే చేసి మళ్ళీ రిటర్న్ తీసుకురాగలిగినాం. ఇప్పుడు మీ బీరకాయ కూడా చూస్తే చాలా మంచిగా ఉంది, పొడుగ్గా ఉంది, కాయ సైజు కూడా చాలా బాగుంది. ఇది ఏ రకం విత్తనం అన్నట్టు? ఇది ఈస్ట్ వెస్ట్ వాళ్ళది నావి అనే వెరైటీ. నేను ఎప్పుడు ఇది రెగ్యులర్గా ఇదే వెరైటీ వేస్తాను. ఇదే మార్కెట్లో పర్వాలేదు, బాగుంది. అంటే గతంలో వేసారా బీర వేసాను? గత నేను 10 సంవత్సరాల నుంచి బీరా కాకర రెగ్యులర్గా పండిస్తున్నాను. ఎప్పుడైనా 5 ఎకరాల ప్లాట్ వేసేస్తాను. 5 ఎకరాలు అంటే మొత్తం ఇనీషియల్గా ఎవరైనా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుబడి ఖర్చు, ఇప్పుడు మల్చింగ్ షీట్ కావచ్చు, వలలు కావచ్చు, కర్రలు కావచ్చు, మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది? విత్తనం నాటినప్పటి నుంచి ఫస్ట్ కటింగ్ వరకు ఎకరానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఓవరాల్ గా మొత్తం. ఇది ఎన్ని రోజులు పంటకాలం మొత్తం? విత్తనం పెట్టిన పంచమ లాస్ట్ పంటకు 120 రోజులు. ఎట్లా ఉంది దీని దిగుబడి? బాగుంటుంది అమ్మ. ఇది మనకు 25 టన్నులు ఈజీగా వస్తుంది. 25 నుంచి 30 టన్నులు ఎకరానికి ఈజీగా వస్తుంది. మెయింటెనెన్స్ బట్టి, వాతావరణాన్ని డిపెండ్ అయ్యి బట్టి అన్ని అనుకూలంగా ఉంటే వస్తుంది. అనుకూలంగా రాకుంటే ఏం రాకపోవచ్చు. రెండు విధాలుగా ఉంటుంది. హెవీ రెయిన్స్ అయితే మనం ఏం చేయలేము. మనకు బూజు తెగులు కానీ, ఈ ఆకులన్నీ ఎల్లో కలర్ రావడం కానీ, డౌనీ కానీ అట్లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పండుగ సమస్య చాలా ఉంటుంది దీనికి. ఇది మొత్తం ఇది పండుగతోనే మనకు పాడైపోయింది. ఇక్కడక్కడ కనపడుతున్నాయి మనకి పండుగలు ఉన్నాయి. మరి పిచికారీలు ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? దానికి ఏ రోగం ఉండని లేకపోయినా మేము ఎవ్రీ ఆల్టర్నేట్గా 5 డేస్కి ఒకసారి ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ స్ప్రే చేస్తాం. ఖచ్చితంగా చేసుకోవాల్సింది. అంటే గత ఏడాది చూసుకుంటే ఎట్లా ఎకరం మీద ఎంత మిగిలింది? ఖర్చులు పోను మనకి ఎకరం మీద 1 లక్ష నుంచి 2 లక్షలు మిగులుతుంది. దీనికి నీళ్ళ తడి ఎట్లా? డ్రిప్ ఇరిగేషన్ అమ్మ. మల్చింగ్ షీట్ కింద పైప్ ఉంది. పైప్ అంతా మల్చింగ్ షీట్ పెట్టుకున్నట్టు. అవును. ఇప్పుడు ఈ నెట్ ఎంత పడింది ఎకరాకి? ఈ ఎకరానికి మనకు 4 కిలోలు సరిపోతుంది. 4 కిలోల నెట్. 4 నుంచి 5 కిలోలు. తీగలు కూడా వేసినట్టు. కర్రకి ఆ కర్రకు మధ్య సేమ్ మనకు యాక్సిస్ మనకు ఐరన్ పందిరి ఎట్లా ఉంటుందో అది కనుక సేమ్ అలాగే చేస్తాం. అంటే ఇది వైరా లేకపోతే ఇనుప ప్లాస్టిక్ వైర్? ప్లాస్టిక్ వైర్. మళ్ళీ ఇది పనికి వస్తుందా? ఇవంతా ఇంకా అంతా క్లియర్ గా తీసేసుకుంటే నెక్స్ట్ క్రాప్ పనికి వస్తుంది. ఇది మంచిగా నీట్ గా చేసుకుంటే నెక్స్ట్ క్రాప్ కూడా పనికి వస్తుంది. ఈ వల పనికి రాదు. వలకంతా అంతా అల్లుకపోతుంది కదా, ఈ వల మొత్తం తీసేయాల్సింది. పెద్ద ఖరీదు ఏం కాదు. 5 ఎకరాలకు మాకు 25 కిలోలు పట్టింది. 500 రూపీస్ కేజీ. మల్చింగ్ షీట్ ఏది పనికిరాదు. ఇంకా ఇవేది పనికిరాదు. మల్చింగ్ షీట్ ఎకరాకి ఎంత పట్టింది? ఇది కూడా ఎకరానికి మనకు 3 రోల్స్, 12 రోల్స్, 800 మీటరు 2 రోల్స్ అయితే సరిపోతాయి. ఇవి నేలలు ఎట్లా మంచిగా ఉండాలి? వీటికి నీళ్లు మురుగునీరు పోయే సదుపాయం ఉండాలి. బరువైన నేల కాక తేలికపాటి నేలల్లో బాగా వస్తుంది, చిలకల్లో బాగా వస్తుంది. మామూలు మిగతా సీజన్లో రేగడ్లో వేసుకోవచ్చు, కానీ వర్షాకాలంలో అంత దిగుబడి ఇబ్బంది అవుతుంది.
ఇప్పుడు ఈ కర్రల పందిరి కింద ఈ బీర సాగు చేస్తున్నారు కదా, దాదాపు 25 కోతల పైనే దిగుతుంది అన్నారు మీరు. 20-25 మంచిగా సాగు యాజమాన్య పద్ధతులను బట్టి. ఆ తర్వాత మళ్ళీ దీంట్లో బీర దిశకి ఏం పెడతారు? నెక్స్ట్ మేము కాకర ప్లాన్ చేసుకుంటాం. కాకర పెడతారు. అంటే సంవత్సరానికి ఒక 3 పంటలు. 3 పంటలు ఈజీగా తీసుకోవచ్చు. తీగ జాతి అయితే అంటే ఫస్ట్ బీర, తర్వాత కాకర, మళ్ళీ బీర 3 పంటలు వరుస. పంట కూడా మార్పిడి అయితే మేము కరెక్ట్ ప్లాన్ తో చేసుకుంటాం. ఇది పంట ఏది వేయాలన్నది వచ్చే సంవత్సరం ఏం పంట వేయాలన్నది ఈసారి ప్లాన్ ఉంటుంది. అయితే ఈ కర్రలు ఒకసారి పెట్టుకుంటే 3 ఏళ్ళు మనకు పురస్తు. మనకు 1 ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్మాంటిల్ చేసి పక్కకి వేసుకొని అందులో కొన్ని డ్యామేజ్ వస్తాయి, 10% 15% డ్యామేజ్ వస్తాయి, రీప్లేస్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఒకసారి కర్రలు మనం తెప్పించుకుంటే దాదాపు కొంచెం తీసేసి వాడుకున్నా కూడా పనికొస్తాయి. మనకు 10 పంటలకు వస్తుంది ఒక కర్ర. 10 క్రాప్స్ కి గ్యారంటీ. 10 క్రాప్స్ కి వస్తుంది. ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? సత్తుపల్లి నుంచి తెప్పిస్తాం. ఇవి సత్తుపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లా. సత్తుపల్లి నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వేలంపాట్లు తెచ్చుకుంటారా? ఈ బీరకు సంబంధించి మార్కెట్ ఎట్లా ఉంది? మీకు ధర మంచిగా దక్కుతుందా? ఏ ధర దక్కుతుంది? ఇప్పుడు 40 రూపాయలు పోతుంది కేజీ. 40 రూపాయలు అంటే మంచి రేటే. 30 రూపాయలు అయినా మంచి రేటే. ఇంకా అంతకన్నా తక్కువ వస్తే దానికి వస్తుంది. మంచి రేటే. 40 రూపాయలు అంటే మంచి రేటే. ఏ మార్కెట్కి వెళ్తుంటారు? షాద్నగర్ మార్కెట్కి వేస్తాం. ఇక్కడనే అమ్ముడుపోతుంది అంతా. జనరల్గా ఎవరైనా బీర పెట్టుకోవాలన్నా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? పెట్టుకోవచ్చు. యాజమాన్య పద్ధతులు తెలిసి ఉంటే పెట్టుకోవచ్చు. తెలియకుంటే మాత్రం ఏ పంట పెట్టుకున్నా రైతు నష్టపోయాడు. అంటే ఎక్కువ ఏది ఇబ్బంది పెడుతుంది బీరలో? ఒక ఇబ్బంది అని ఏముండదు, ఆ పద్ధతి తెలిసి ఉండాలి. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇనిషియల్ ఏ స్టేజ్ పంట అయినా సరే ఎండింగ్ వరకు కూడా పండించే పద్ధతి తెలిసి ఉంటే సరిపోతుంది. తెలియకున్నా కానీ అడిగి తెలుసుకున్నా కానీ నడుస్తుంది, చేసుకోవచ్చు. సింపుల్గా, పెద్దగా ఇబ్బందికరమైన పంట అయితే కాదు. అమృతరాజ్ గారు మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు ఎకరాకు వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు కాయ సైజు కూడా మనకు ధర డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుందా? కాయ ఈ యూనిఫామ్ ఉండాలి, ఒకే సైజు ఉండాలి. మార్కెట్కి పోయినప్పుడు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా రెగ్యులర్ సైజు ఒకటే సైజు తీసుకపోతే మంచి రేట్ వస్తుంది. ఎక్కువ ముదిరిపోనియదు, ఎక్కువ లేత ఎగిన తెంపుకోవద్దు. లేత తెంపితే రైతుకు నష్టం అవుతుంది, ముదిరిపోతే కొనేవాళ్ళు కొనరు. ఇప్పుడు కాయ చూస్తేనేమో కిందికి మీదకి ఒక్క తీరుగుంది, యూనిఫామ్ ఉంది, చాలా హెల్దీ అనిపిస్తుంది కూడా కాయ. అంటే ఇప్పుడు 3వ కోత కాబట్టి ఇట్లా ఉంది. మరి లాస్ట్కు 25-30 కోతలు దిగుతాయి కదా, మరి లాస్ట్కి వచ్చే వరకు కూడా ఇట్లే ఉంటుందా కాయ? లాస్ట్కి వచ్చే వరకు కొంచెం ఏదైనా తేడా కావచ్చు. దాని తగ్గట్టు మనము లోపల నుంచి డ్రిప్ ఇరిగేషన్లో ఫెర్టిలైజర్ సక్రమంగా ఇస్తే కంటిన్యూ అవుతుంది. పిచికారేమో మనము పురుగున్నా లేకున్నా 5 రోజులకు కొట్టుకుంటాం కదా, ఇవి లోపల ఇచ్చే మందులు డైలీ ప్రతిరోజు డ్రిప్లో ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిందేనా? ప్రతిరోజు ఇవ్వాల్సింది. అంటే మనం ముందు వేసుకుంటప్పుడు కలియా దున్నుకున్నాం కదా, అందులో వేయలేము. ఇప్పుడు తర్వాత కాదు, ప్రతిరోజు ఫెర్టిలైజర్ ఇవ్వాలి. మేమైతే ప్రతిరోజు దానికి భోజనం ఇస్తాం. మనకి ఎట్లను దానికి అంతే, ఎప్పుడో ఒక రోజు ఇచ్చి వదిలిపెట్టేది కాదు. అందుకే మనకు కాయలు కానీ ఇట్లా ఫ్రెష్గా కనపడడం కానీ, ఇక్కడ అంటే వర్షాకాలానికి డ్యామేజ్ అయింది కానీ కొత్తగా వచ్చే ఆకు మాత్రం నీట్గా ఉంటుంది. కడిగి పెట్టినట్టు ఆకులని మనకు నీట్గా ఇట్లా ఉంటాయి. అంటే అవి ఏం మందులు అన్నట్టు? ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, దానికి ఏది అవసరమో ఆ రోజు మనం చూసుకొని ఇవ్వాలి. పేర్లు చెప్పలేము. ఆ రోజు ఏది చాలా రకాలు ఉన్నాయి, మార్కెట్లో రకరకాలు ఉన్నాయి. దానికి ఏది అవసరం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు మనకు ఈ పిందెలు ఇవి అబార్షన్ అయిపోతుంది. ఇట్లాంటి జరిగినప్పుడు ఒక మందు, ఈ లీప్ ఇప్పుడు ఈ ఆకులు ఇట్లా అయినప్పుడు ఒక మందు, ఇది లీప్ మైనర్ ఇట్లా అయినప్పుడు ఒక మందు. దీనికి బూడిది వస్తుంది, ఇక్కడ బూడిది లాగా వస్తుంది. ఇప్పుడు రాలేదు మన దానికని బూడిది కనిపిస్తుంది, ఒక మందు. కాయలు ఒడి తిరుగుతాయి, ఒక దగ్గర పెద్దగా చిన్నగా అవుతాయి, అప్పుడు ఒక మందు. రకరకాల మందులు దాన్ని బట్టి. ఇప్పుడు విత్తనాలు ఎంత దూరంలో ఒక్కొక్కటి నాటుకున్నారు? మళ్ళీ ఇది కూడా మంచిగా గాలి ఆడేటట్టు మేము 8 నుంచి 9 ఫీట్లు తీసుకుంటాం ఎప్పుడే కానీ. విత్తనాలు ప్రతి 3.5 ఫీట్లకు ఒక మొక్క నాటుకుంటాం. అందుకే విశాలంగా ఉంది. గాలి ఆడాలి, ఎంత గాలి ఆడితే అంత బాగుంటుంది చేను. ఈ బీర ఏంటంటే తొందరగా ఫాస్ట్గా గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. అంత కమ్ముకపోతే ఇంకా అయిపోయినట్టే. బీర ఎప్పుడైతే మొత్తం అల్లుకపోతుందో ఇక క్లోజ్ అయినట్టు లెక్క. ఎందుకంటే కాయలు కిందికి రాదు, తెగులు వస్తాయి. కాయలు పైన ఉంటాయి కాబట్టి అవి కొయ్యలేము. ఇంత డిస్టెన్స్ పెట్టుకుంటే 9 ఫీట్లు పెట్టుకొని ఇట్లా 3.5 ఫీట్లు మొక్క పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఓవరాల్ గా చాలా ఎండ్లకెళ్ళి బీర సాగు చేస్తున్నారు కాబట్టి మంచిగానే అనిపిస్తుందా? మార్కెటింగ్ మంచిగానే ఉంటుంది. 4 రకాల పంటలు పండిస్తున్నాం కాబట్టి దేంట్లో దాంట్లో వెళ్ళిపోతుంటది. అంటే ఏ టైంలో మంచి డిమాండ్ ఉంటుంది దీనికి? బీరకు టైమింగ్ ఏం లేదమ్మా, ఎప్పుడు అన్ని కాలాలు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సంవత్సరంలో ఏదో ఒకసారి డల్ అవుతుంది, ఆ డల్ అయ్యే టైం మనకు తెలియదు. మిగతా టైంలో అంతా బాగుంటుంది. అంటే చిన్న రైతులకు ఎవరైనా బీర సాగు చేస్తామంటే మీరు ఇచ్చే సలహా? చేసుకోవచ్చు. నాతో పాటు చిన్న రైతులు ఇంచుమించు నా చుట్టుపక్కల 10 మంది రైతులు ఎకరం వేసుకొని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు నాతో నా డైరెక్షన్లో ఒక్కొక్క రైతు ఎకరము, అరెకరము, 2 ఎకరాలు ఇట్లా ఒక ఇంచుమించు 10 మంది రైతులు ఇప్పుడు అన్ని మొక్కలు పెట్టుకున్నారు. ఇప్పుడు చాలా మంది ఎక్కడ చూసినా కూడా మనకు బీరకాయ అంటే ఈ హైబ్రిడ్ వెరైటీసే పెడుతున్నారు. అంటే నాటు రకాలు ఇంత రాదా దిగుబడి? నాటు రకాలు రాదు, ఇంత రాదు. అప్పుడు మార్కెట్లో ఈ సైజే ఉంది, అవి తినరు. ఇప్పుడేమో ఈ సైజ్ అయింది. జనాలకు అది దాంట్లో ఏమున్నది కాదు ముఖ్యము. నీట్గా నిగనిగలాడాలి,
నిగలాడాలంటే హైబ్రిడ్స్కే పోవాలి మనం. అంతేనా? హైదరాబాద్ పిల్లకు పట్నం పిల్లకు ఊరు పిల్లకు తేడా ఉన్నట్టు ఉంటుంది. నాటుది అమ్ముదామన్నా కొంటోళ్ళు ఉండరు అయితే. ఉండరు, కొన్నిటోళ్ళు ఎవరైనా ముదిరిపోయినాయి అంటారు, ఎవరు తినట్లేదు. షైనింగ్ ఉంటేనే తింటుండ్రు, అట్లా కాయలాగా షైనింగ్ అగపడితేనే తీసుకుంటారు. నాటు బీరకాయలు మీరు చూసిరు కదా, మామూలుగా అంత ఉంటే ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు. కాదు ఇక బీరకాయలు అసలు ఐడెంటిఫై చేసుకోలేరు నాకు తెలిసి ఈ జనరేషన్కు. నాటు బీరకాయలు అంటే నమ్మరు కదా. మీరు 5 ఏళ్ళుగా ఈ హైబ్రిడ్ వెరైటీనే హైబ్రిడే పండిస్తున్నాం. మొత్తానికైతే బీర సాగు మీకు సంతోషంగానే ఉంది. బీర కానీ అన్ని కూరగాయలు కానీ. థ్యాంక్ యూ అమృతరాజు గారు. నమస్తే అమ్మా. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.